హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పాలేరు కూతురు పార్ట్ 1. స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. నా పేరు మోహన్ రెడ్డి. మాది కడప దగ్గర ఓ చిన్న పల్లెటూరు. మాకు ఓ 10 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలోనే మా ఇల్లు. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ ఆ పొలం మీదే నన్ను చదివించింది. నేను ఓ ఉన్నతమైన చదువు చదువుకొని ఓ పెద్ద సంస్థకు మేనేజర్గా చేస్తూ సమాజంలో ఓ ఉన్నతమైన స్థానంలో ఉన్నాను. నా ఉద్యోగాన్ని, నా జీతాన్ని చూసి నాకు మా బంధువులంతా కూడబలుక్కొని నన్ను ఓ కుటుంబంలో కళ్యాణి అనే అమ్మాయికిచ్చి కట్టబెట్టారు. నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మ మాట కాదనలేక మనసు చంపుకొని కళ్యాణిని పెళ్లి చేసుకోక తప్పలేదు. అంటే కళ్యాణి అందంగా ఉండదని కాదు, లేదంటే నాకేదైనా లవ్ అఫైర్స్ ఉండి ఈమెను వద్దన్నాను అనుకోకంటే. నాకేదైనా పల్లెటూరులోని అమ్మాయిని కట్నం లేకుండా చేసుకోవాలని కోరిక. కానీ మా వాళ్ళెవ్వరూ నా మాట వినే స్థితిలో లేరు. అందుకే నా మనసులో కోరిక చంపుకొని కళ్యాణి మెడలో తాళి కట్టాను. తాళి కట్టిన తర్వాత తనే నా ప్రపంచం అయిపోయింది. కానీ తను మాత్రం తను తెచ్చిన కట్నం దర్పంతో నా మీద పెత్తనం చెలాయించసాగింది. ఒక డబ్బు పిచ్చి తప్పితే మిగిలిన అన్ని విషయాల్లో తగిన ఇల్లాలు అనిపించుకుంది. మా పెళ్ళై ఇప్పటికీ 7 ఇయర్స్ అయింది. మాకు మొదటబ్బాయి పుట్టగానే మా అమ్మ కాలం చేసింది. అప్పటి నుంచి మా పొలాలు పాలేరు చూసుకునేవాడు. ఆ పాలేరు మా నాన్న ఉన్నప్పటి నుంచి మా దగ్గరే ఉన్నాడు. నమ్మకంగా ఉండటంతో తనను నమ్మి పొలాలు, అక్కడున్న ఇల్లు తననే చూసుకోమని చెప్పా. సెలవుల్లో వీలు దొరికితే వెళ్ళి కొన్ని రోజులు ఆ ఇంట్లో ఉండి పొలాల్లో తిరిగి సెలవులు కాగానే టౌన్కు వచ్చేవాళ్ళం. మొదట్లో ఆ పల్లెంటే ఇష్టం చూపించిన కళ్యాణి పెళ్ళైన 2 ఏళ్లకు నన్ను ఒక్కడినే వెళ్ళమని చెప్పింది. 2 సంవత్సరాలు నేను ఆ పల్లెకు వెళ్ళట్లేదు. కానీ ఈ సంవత్సరం వెళ్ళాలి అనుకున్నా. కానీ ఆ పొలాలు, ఇల్లు అమ్మేయమని గత 4 నెలలుగా కళ్యాణి పోరు పెడుతూనే ఉంది. చూద్దాంలే అన్నట్టు నేను కాలం గడిపా. కానీ ఇప్పుడు తప్పేట్లు లేదు. తనే ట్రైన్ టికెట్ బుక్ చేసి రెడీ పెట్టింది. శుక్రవారం పొద్దున్నే ఆఫీస్కు వెళుతుంటే, ఈరోజు సాయంత్రం 9 గంటలకు ట్రైన్ ఉంది, మీరు తొందరగా ఇంటికి రండి అని చెప్పి పంపింది. ఏదైనా తనకు సంబంధించిన పని ఉంటే ఇంకా అది అయ్యేంత వరకు నాకు వీలైనన్ని సార్లు గుర్తుకు చేస్తూనే ఉంటుంది. ఆ గుర్తు చేయడం కూడా వెరైటీగా ఉంటుంది. ఎలాగంటే పొద్దున్నే నేను ఆఫీస్కు బయలుదేరి రెడీ అయ్యి బయటకు వద్దాము అనుకుంటూ ఉండగా, ఏమండి ఒక్క మాట అంది. ఆ సినిమాల్లో సమంత అన్నట్లు. ఏంటి ఇప్పుడే గుర్తుకొచ్చిందా అన్నాను. ఏం లేదు, సాయంత్రం మీకు ప్రయాణం ఉంది, అది గుర్తు చేద్దామని అంటూ నా దగ్గరికి వచ్చి నాకు ముద్దు పెట్టింది. ఇలాంటివి మాకు మొదటిసారేం కాదు. తను ఇలా ప్లాన్ చేసిందంటే ఆ రోజు నేను ఆఫీస్కి ఓ 30 నిమిషాలు లేటుగా వెళ్లాల్సిందే. పిల్లలిద్దరూ పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయారు. పని మనిషి ఇంకా గంటకు గాని రాదు. మమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఆ టైంలో. అనుకున్నట్టే 30 నిమిషాలు లేటుగా ఆఫీస్కు బయలుదేరాను నీరసంతో. తను నా వెనకే వచ్చి తొందరగా రండి సాయంత్రం అంటూ మరోమారు గుర్తు చేసి తలుపు వేసుకుంది. ఆఫీస్లో పెండింగ్ పనులన్నీ ముగించుకొని 4 గంటలకు ఇంటికి బయలుదేరాను. నా ట్రైన్ రాత్రి 10 గంటలకు. ఇంట్లోంచి 9 గంటలకు బయలుదేరితే సరిపోతుంది. పిల్లలతో కొద్దిసేపు ఆడుకొని రాత్రి భోంచేసి పిల్లలు పడుకున్నాక మా శ్రీమతి మరోమారు నన్ను రెచ్చగొట్టి తను రెచ్చిపోయి బ్యాగ్ చేతికిచ్చి పంపింది. పూర్తిగా అలసిపోవడం వలన ట్రైన్ ఎక్కగానే నిద్ర పట్టేసింది. మా ఊరు చేరేసరికి ఉదయం ఎలాగో 8 గంటలవుతుంది అనుకుంటూ హ్యాపీగా నిద్రపోయాను. ఉదయం 7 గంటలకు ఆటోమేటిక్గా మేలుకు వచ్చింది. లేచి ఫ్రెష్ అయ్యేసరికి నేను దిగాల్సిన స్టేషన్ వచ్చింది. స్టేషన్లో నుంచి బయటికి వచ్చి టౌన్లో ఓ హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాను. ఆ టౌన్కు మా ఊరు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ చిన్న టౌన్కు మాకు అన్నింటికి దగ్గర. స్కూల్, కాలేజీ, హాస్పిటల్ మొదలైనవన్నీ ఈ టౌన్లోనే ఉంటాయి. నా చిన్నప్పటి చదువంతా ఈ ఊళ్ళోనే సాగింది. బస్టాండ్లోకి రాగానే దొర ఎప్పుడొచ్చావు అంటూ మా పాలేరు ఎంకడూ ఎదురొచ్చాడు. నువ్వేంటి ఇక్కడ ఇంత పొద్దున్నే? పొద్దున్నే నడిచొచ్చా దొర, పొలానికి మందు కావాలి.
పొద్దున్నైతే పని జరుగుతుందని వచ్చా అన్నాడు తన పక్కనే ఉన్న మందు డబ్బా చూపెడుతూ. బస్సు లేట్ అవుతుందేమో దొరా, ఉండు, ఆటోలేమైనా వస్తాయేమో కనుక్కుంటా అంటూ అక్కడున్న ఆటోవాణ్ణి పిలిచాడు. వాడితో బేరమాడి బయలుదేరదీశాడు. నేను వెనక కూర్చోగా తను మందు డబ్బా ముందు పెట్టుకొని డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. మేం మాట్లాడుతూ ఉండగానే పల్లె వచ్చేసింది. ఈ ఏడు పంట బాగానే వచ్చిందంట, ఇంకో నెలలో పంట చేతికొస్తుంది అన్నాడు. నేను పొలం అమ్మటానికి వచ్చిన విషయం చెప్పలేదు. మెల్లగా ఊరికి వెళ్ళాక చెప్దాంలే అని తను చెప్పే మాటలు వింటూ పల్లె చేరుకున్నా. మా ఇంటికి పక్కనే తనకు ఓ పశువులకు ఓ రేకుల షెడ్ వేయించాము. దాన్ని ఇంకా కొద్దిగా పెంచి వాళ్లకు ఓ పెద్ద రూమ్లాగా ఏర్పాటు చేయించాము. వాళ్ళు అందులోనే ఉంటారు. అమ్మ ఉన్నప్పుడు ఎంకడు వాళ్ళ ఆవిడ మా ఇంట్లోనే పనిచేసేది. ఇంట్లోనే వంట చేసి మేము తినేదే వాళ్ళు తినేవాళ్ళు. మా అమ్మ పోయాక వాళ్ళింట్లో వంట వండుకోవడం మొదలుపెట్టారు. మేము ఆటో దిగి ఇంటి దగ్గరకు రాగానే తాత అంటూ ఓ 12 ఏళ్ల అబ్బాయి వచ్చి తన దగ్గర ఉన్న మందు డబ్బాను తను తీసుకొని వెళ్ళాడు. ఎవరు తను? భాగ్య కొడుకా? అవును దొర, వాళ్ళ నాయన పోయి సంవత్సరం అవుతుంది. భాగ్య ఇప్పుడు ఇక్కడే ఉంటుంది, నా దగ్గరే. అయ్యో అవునా, మరి నాకు చెప్పనే లేదే అన్నాను. అన్న తర్వాత తెలిసింది, పోయిన సంవత్సరం నేను ఇక్కడికి రాలేదు. వాళ్ళకెప్పుడు ఫోన్ కూడా చేయలేదు. ఎలా జరిగింది అన్నాను, ఏమన్నాలో తెలియక. లారీ యాక్సిడెంట్ జరిగింది దొరా అన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది, తనని ఓ డ్రైవర్కిచ్చి చేశాడు అని. మీరు లోనికి వెళ్ళండి దొరా, భాగ్య వచ్చి నీళ్లు పెడతది స్నానానికి. ఇల్లు మొత్తం మొన్ననే తుడిపించా అంటూ, ఒసే భాగ్య, రెడ్డి వచ్చినాడు, బీగాలు తీసుకొనిరా అంటూ కేక వేశాడు తన కూతురు కోసం. బాగున్నావా చిన్నదొరా? అమ్మాయి గారు పిల్లలు బాగున్నారా దొరా అంది భాగ్య. మేం బాగానే ఉన్నాము. నీకింత జరిగినా ఒక్క మాట చెప్పాలనిపించలేదా మాకు? నాయన చెప్దామన్నారు, నేనే వద్దన్నా దొరా. మీ పనులు మీకుంటాయి, మీరు వచ్చి చేసేదేమీ ఉండదుగా అంటూ తను వెళ్ళి తలుపు తీసి నా బ్యాగ్ తీసుకొని బెడ్రూమ్లో పెట్టి బాత్రూంలో గీజర్ ఆన్ చేసింది. నేను టిఫిన్ చేసి వచ్చాను, ఇప్పుడేం చేయకు, డైరెక్ట్గా మధ్యాహ్నం భోజనం చేస్తాలే. టీ పెడతాలే అయితే అంటూ నా మాట వినకుండా వంటింట్లోకి వెళ్ళింది. మా ఇంటి వెనుక బాత్రూమ్ ఉంటుంది. పెద్ద కాంపౌండ్. వెనక వైపు పెద్ద పందిరి వేసి ఉంటుంది. ఆ పందిరికి మల్లె చెట్టు ఉంటుంది. దాని కింద ఎప్పుడు ఓ మంచం ఉంటుంది. ఆ మంచం మీద భాగ్యం నేను గడిపిన క్షణాలు గుర్తుకు వచ్చాయి. ఆ పందిరికి ఆనుకుని బాత్రూమ్ ఉంటుంది. పెరటి తలుపు తీయగానే గుప్పున మల్లెపూల వాసన. గుండెల నిండా ఆ గాలి పీలుస్తూ గతంలోకి వెళ్ళాయి ఆలోచనలు. భాగ్య నాకంటే 5 సంవత్సరాలు చిన్నది. నాతో పాటే పెరిగింది. మా ఊరి బడిలో 5వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఊళ్ళో హై స్కూల్ లేనందువల్ల చదివించలేదు. మా ఇంట్లో పనిచేస్తూ మా అమ్మకు చేదోడుగా ఉండేది తన పెళ్లి కాకముందు వరకు. తనకు పెళ్లి అవ్వగానే అత్తారింటికి వెళ్ళింది. నేను వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి చూసా అంతే. కానీ తనతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు నేను డిగ్రీ 2వ సంవత్సరంలో ఉన్నాననుకుంటా. వేసవి సెలవులకు ఇంటికి వచ్చాను. చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగింది. ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. నన్నెప్పుడు చిన్నదొర చిన్నదొర అని పిలిచేది. చాలాసార్లు చెప్పాను, మోహన్ అని పిలువు అని. కానీ ఎప్పుడూ అలా పిలవలేదు. నేను మాత్రం భాగ్య అని పిలిచేవాణ్ణి. అమ్మ బంధువుల పెళ్లి ఉందని వెళ్ళింది. నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నా. నాకు కావాల్సినవన్నీ భాగ్య చూసుకునేది. సెలవుల్లో ఊరికి వెళ్తున్నానని చెప్పి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫిలిం క్యాసెట్ తెచ్చి ఓ 2 రోజులు అదే పనిగా చూసి ఇంకా దాని మీద విసుకొచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంటికి రాగానే పగలంతా నేను భాగ్య మాత్రమే ఉండేవాళ్ళం. తనప్పుడే విరిచిన గులాబీలా తయారైంది. కొద్దిగా చామన ఛాయ కలర్లో ఉంటుంది. కానీ తన అందం మాత్రం మిస్ ఇండియాకి తీసిపోనట్లుగా ఉండేది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.